యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి. లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామివారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సాదం పురస్కారాత్. ఆయుష్యమగ్ర్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో మహాంతో బృంహంతో. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వరపూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటి చేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానైన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలాగా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్చత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు
రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే అది కూడా కలుస్తుంది కదా. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా భగవారాధనైశ్వర్తితమస్తు. ఓం సీతారాములతో పాటు